నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర ఉన్నాం. మీరు చూడొచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ, ఉస్మాన్ యూనివర్సిటీ, భారతరత్న ఉంది. ఇక్కడ అనేక మంది స్టూడెంట్స్ ఇక్కడ మరి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కాంపిటేటివ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాల నుంచి ఓయూలో ఉంటారు. ఆ ఓయూలో ఉండే వాళ్ళు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటోళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీకి వస్తారు. బట్ వీళ్ళు ఎక్కడ చూసినా నిరుద్యోగుల సమస్య ఎక్కువగా కనబడుతుంది. జూన్ 2 తెలంగాణ ఏర్పడ్డ రోజు ఈ ప్రభుత్వం ఏదైనా కొత్త నోటిఫికేషన్లు ఇస్తారా అని చెప్పి అనేక 1000 కళ్ళతో ఎదురు చూశారు. బట్ వీళ్ళు ఇవ్వకపోవడం వల్ల చాలామంది ఫోన్ చేస్తున్నారు, అన్న జీపీఓ జాబ్ల గురించి మనం మాట్లాడాలి, మీరు రావాలి ఓయూ. కానీ రామకృష్ణ అనే నిరుద్యోగి మనకు చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు. ఈరోజు మరి కుదిరింది, అడుగుదాం. రామకృష్ణ మనతో పాటు ఉన్నాడు. రామకృష్ణ నమస్తే. నమస్కారం అన్న. చెప్పు, రెగ్యులర్గా ఫోన్ చేసి అన్న జీపీఓ అంటారు. అసలు జీపీఓ జాబు తెలియని వాళ్ళ కోసం. ఇంతకుముందు విఆర్ఓ అనేది, ఇప్పుడు ఏంది అసలు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నుంచి జీపీఓగా మార్చారా అన్న? విషయం ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వము విఆర్ఓ వ్యవస్థని పూర్తిగా రద్దు చేసింది. పూర్తిగా రద్దు చేసిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసినటువంటి విఆర్ఓ వ్యవస్థని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ధరణి చట్టం బాలేదని భూభారతి చట్టం తీసుకొని వచ్చింది. ఆ భూభారతి చట్టంలో భాగంగా ప్రతి విలేజ్కి, ప్రతి గ్రామ పంచాయతీకి 10,954 మంది జీపీఓ అంటే గ్రామ పాలన ఆఫీసర్స్ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వము విలేజ్ అడ్మిన్ ఆఫీసర్ అని క్రియేట్ చేసింది. 10,954 పోస్టులను క్రియేట్ చేసింది. ఆ క్రియేట్ చేసినటువంటి పోస్టులని పూర్తిగా నిరుద్యోగులతోటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఉందో, నిరుద్యోగుల పేరుతో గద్దెనెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రస్తుతము అదే పాత విఆర్ఓలను తీసుకోనిక 129 జీవో తీసుకొని వచ్చింది. ఆ 129 జీవో ప్రకారము జీరో సర్వీస్ తోటి 6,190 మంది పాత విఆర్ఏలు మేము మళ్ళీ ఆ పాత జీపీఓ జాబు అంటే విఆర్ఏ నుంచి వచ్చింది కదా జీపీఓ, మాకు అవకాశం ఉంది, వేరే వాళ్ళకి కాదు, మేమేం వస్తామన్నట్టు వాళ్ళు దానికి ఆప్షన్లు పెట్టుకుని వస్తామని. ఆ ఆప్షన్లు పెట్టుకున్న తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే 100 మార్కులకు ఎగ్జామ్ పెట్టింది. ఆ పాత విఆర్ఏలకు ఆప్షన్లు పెట్టుకున్నటువంటి వాళ్ళకు 100 మార్కులకు ఎగ్జామ్ పెట్టింది. ఆ 100 మార్కులకు ఎగ్జామ్ పెట్టినాక కూడా 35% మార్కులు కట్ ఆఫ్ చేసిన తర్వాత 3,550 మంది మిగిలిరు. ఆ మిగిలిన వాటికి మాత్రమే ఆర్డర్స్ ఇవ్వకుండా ప్రభుత్వం ఇప్పుడు దాచిపెడుతుంది. అంటే మాకు అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ మొత్తం వాళ్ళతోటే ఫిల్ చేస్తుర్రా? ఇప్పుడు 129 జీవో తీసుకొచ్చి పారదర్శకంగా మీరు 3,550 మందికి ఎగ్జామ్ రాసి మరి వాళ్ళకు మాత్రమే ఆర్డర్స్ ఇవ్వాలి. అంటే మాకు అందిన సమాచారం రూమర్స్ ప్రకారం ఏమవుతుందన్న అంటే మొత్తము పాత విఆర్లతోటి అక్కడ ఉన్నటువంటి అదే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మన ఈ జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు ఉండరు కదా, వాళ్ళతోటి వాటిని భర్తీ చేసేటువంటి కుట్ర చేస్తూ ఉంది ప్రభుత్వం. మేమేమంటున్నామంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మా నిరుద్యోగుల పేరు మీద గద్దెనెట్టినటువంటి మీరు ఈ పొంగులేటి ఈ లాబింగ్ చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడా, ఈ ట్రెసా ఈ లచ్చిరెడ్డి తోటి ఏం చేస్తున్నాడో మాకు అర్థమవుతలేదు. మీరు లచ్చిరెడ్డి ట్రెసాకు సంబంధించినటువంటి అధ్యక్షులు. ట్రెసా అంటే రెవెన్యూ సంఘాలకు మొత్తానికి ఈ లచ్చిరెడ్డి అధ్యక్షులు. ఈ లచ్చిరెడ్డి గడికిసారి నవీన్ మిట్టల్ని, గడికిసారి ఈ పొంగులేటిని కలిసి ఏదో లెటర్ ఇచ్చి, ఆ లెటర్ ఇచ్చుడు ఒక తిరిగి ఉంటుంది. ఈయన పేపర్ స్టేట్మెంట్లు పైసలు ఇచ్చి మరి పైసలు ఇస్తున్నా ఏమి ఇస్తున్నా పేపర్ స్టేట్మెంట్లో వేరే తిరిగి ఉంటుంది. ఇప్పుడు మాకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి కదా. మేము నిరుద్యోగ తరపున మేము పోరాడుతున్నాం, ఒక ప్రతినిధిగా పోరాడుతున్నాము. అరే మాకు కూడా పొంగులేటి అపాయింట్మెంట్ చేయండి. దాని గురించి ఇప్పటి వరకు 6 నెలల నుంచి అపాయింట్మెంట్ గురించి తిరుగుతున్నాం. పొంగులేటి ఏమంటుండు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అది మళ్ళీ ఆ పాత విఆర్ఏ మాత్రం ఏమంటే అపాయింట్మెంట్ ఇస్తాడు. అంటే దాని ఉద్దేశం ఏంది అంటే, మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడంలో దీని యొక్క ఉద్దేశం ఏంది? ఇప్పుడు ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఒక వ్యవస్థను తీసుకొచ్చారు, పారదర్శకంగా జవాబుదారీతనంగా తీసుకొస్తామని 129 జీవో ప్రకారం మీరు ఫిల్ చేస్తున్నారు. చల్ ఫిల్ చేయండి. 3,550 మందిని మాత్రమే పాత వాళ్ళకి ఇచ్చి మిగిలినటువంటి 7,404 జీపీఓ పోస్టులని మా నిరుద్యోగులతో భర్తీ చేయండి. 10 లక్షల మంది ఆ పోస్టులకు వెయిట్ చేస్తున్నారు. ఈరోజు లైబ్రరీలో కుస్తీలు బట్టి చదువుతారు జీపీఓ డిస్ట్రిక్ట్ పోస్టులు కాబట్టి. జీపీఓ అన్న ఇప్పుడు డిగ్రీ అర్హత ఉంటుంది కన్నా, డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అంటే జనరల్ డిగ్రీ, బీటెక్ ఏదున్నా జనరల్ డిగ్రీ అన్న గారు 10 లక్షల మంది అప్లై చేస్తారు. అంటే గతంలో పంచాయతీ జేపీఎస్ వ్యవస్థ తీసుకొచ్చి చూసినాం ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు 10 లక్షల మంది అప్లై చేసారు జేపీఎస్ కు. 9,335 జాబులు పడ్డాయి అన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు. అప్పుడు పడ్డప్పుడు 10 లక్షల మంది అప్లై చేసిండ్రు. అదే ఇప్పుడు ఈ జనరల్ డిగ్రీ తోటి ఫిల్ అవుతున్నటువంటి 7,404 జీపీఓ పోస్టులను మీరు నిరుద్యోగులతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తారని నోటిఫికేషన్ ఇస్తే 10 లక్షల మంది ఆశావాహులు అప్లై చేసుకుంటారు.
కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. దాని మీద ఈ పొంగులేటి ఒక్క స్పష్టమైన ప్రకటన కూడా ఇస్తలేడు. పూటకో ప్రకటన, పూటకో పేపర్ స్టేట్మెంట్లు. ఈ లచ్చిరెడ్డి అనే వ్యక్తి పోతాడు అంటే లవిని బిట్టల్ని కలుస్తాడు, ఓ లెటర్ ఇస్తాడు, మొత్తం మాతోటే అంటే మీరు నిరుద్యోగులను గద్దెనెక్కిన మేము ఆగమైపోవాలా? ఈ లచ్చిరెడ్డికి నేను ఒకటే సమాధానం చెప్తున్నా, మా నిరుద్యోగుల 10 లక్షల మంది పొట్టలు కొట్టి మీరు ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం అనేది ఏంది? అంటే ఇప్పుడు వాళ్ళు ఏం ఉద్యోగాలు చేస్తారు? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రెవెన్యూ వ్యవస్థ రద్దు చేసిండు, ఆ వీఆర్ఓలు కానీ వీఆర్ఏలు కానీ ఇప్పుడు ఏం పని చేస్తారు? ఫిలప్ ప్రస్తుతము ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది కదా, ఈ వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేసినాక వివిధ శాఖల్లో వాళ్ళని మొత్తం ఫిలప్ చేసింది. వాళ్ళకు ఉద్యోగ భద్రత అనేది కల్పించింది. ఆల్రెడీ ఉద్యోగ భద్రత ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం ఇదేం ప్రభుత్వ విధానం అండి? ఈ దేశంలో ఉన్నదా? మరి ఆ ఉద్యోగాలు ఏం చేస్తారు ఇప్పుడు? మళ్ళీ ఆ ఉద్యోగాలు ఇప్పుడు అవి 3550 ఖాళీ అవుతాయి కదా, ఆ ఖాళీ అయినవి కూడా మళ్ళీ నిరుద్యోగులతో భర్తీ చేస్తామని ఒక హామీ లేదు. అదే ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసి ఇప్పుడు జాబ్ వచ్చినోడైనా చేయాలి. రేపు ఒకవేళ అన్ని వాళ్ళకి ఇచ్చినా మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏదైతే చేస్తారో ఇవి ఖాళీలు అవుతాయి కదా. ఆ ఖాళీలు అవుతాయి కానీ అవి ఇప్పుడు వాటికి ఆర్థిక ఆమోదం లేదు కన్నా. అయితే విషయం నేను కొట్లాడుతున్నాము, మేము నిరుద్యోగుల ప్రతినిధిగా. నేను చట్టం ఏం చెప్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అట్లా ఇవ్వచ్చా? అయితే వేరే జాబులు చేసే వాళ్ళకు ఇప్పుడు డైరెక్ట్ మీరు కరెక్ట్ ప్రశ్న అడిగిన అన్న. అయితే ఈ జీపీఓ జాబ్ని ఎందుకు వీళ్ళకే ఇవ్వాలని ప్రభుత్వం ఒక అవకాశం కల్పించింది 129 జీవో తీసుకొచ్చి. కానీ ప్రభుత్వం గతంలో ఆలోచన చేసింది, మొత్తం 10,954 పోస్టులని నిరుద్యోగులతోటి భర్తీ చేస్తే ఎట్లా ఉంటుందని ఈ నవీన్ మిట్టలు, ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆలోచన చేసిన తర్వాత ఈ మధ్యలో ఈ ట్రెసాకు సంబంధించినటువంటి ఈ లచ్చిరెడ్డి వీళ్ళందరూ ఈ పాత చాలా పెద్దది, అది విఆర్ఓ వ్యవస్థ అంటే చాలా పెద్దది. లచ్చిరెడ్డి అంటే లాబింగ్ లచ్చిరెడ్డి అంటాం మేము. అవునా? అంత మంచి ఒపీనియన్ లేదు మాకు, ఒపీనియన్ లేదు. గతంలో కూడా లాబింగ్ లచ్చిరెడ్డి ఆయన పేరు. ఆ లాబింగ్ లచ్చిరెడ్డి ఈ రోజు పొంగులేటితో లాబింగ్ చేసి ఇన్ఛార్జీలు ఇప్పించుకోవడం, అసలు వాళ్ళకి ఇవ్వడం ఏంటండి? అసలు ఆ 3550 కూడా అసలు వాళ్ళకి అవినీతి చేస్తున్నట్రా? అవినీతి అంటే లాబింగ్ చేస్తుండో. లాబింగ్ అంటే అవినీతితో మరి ఏందో మాకు ఇప్పుడు నేను ఆయన లాబింగ్ ఎందుకు చేస్తున్నానంటే ఊకాలను కలిస్తే మాకు లాబింగ్ అని వస్తుంది కదా, మాకు అనుమానాలు వస్తున్నాయి కదా. లాబింగ్ అంటే అవినీతి కదా. ఇక అవినీతి చేస్తున్నా ఏం చేస్తున్నా అనేది మాకు అర్థమైతలేదు. ఇప్పుడు స్పష్టంగా మేము ఏమంటున్నాము, ఈ లచ్చిరెడ్డి గారు మీకు మీరు జాబులు అమ్ముకుంటుండు, ఆల్రెడీ ఉన్న విఆర్ఓ గత విఆర్ఏలు ఉన్న వాళ్ళకి జీపీఓలకు డబ్బులు ఇచ్చి అమ్ముకుంటారు అంటారా? ఏమో అట్నే అంటారు, బయట మొత్తం అదే టాక్ వస్తుంది. 3550 మంది కూడా మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ధర్నాలు ఏమైనా చేసిరా? వాళ్ళు ఏ ధర్నాలు చేసిరు, ఏం వేసిర్రు? అడగట్లేదు వాళ్ళు, అడిగినరా అనేది చట్టం ఏం చెప్తుందంటారు? నేను చట్టం 129 జీవో ప్రకారము, వీళ్ళు తీసుకొచ్చిన జీవో ప్రకారము పాతవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తాం. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎవరు నిరుద్యోగులతో భర్తీ. అయితే ఆ 129 జీరో సర్వీస్ తీసుకొని వచ్చారు. జీరో సర్వీస్ తీసుకొని వచ్చిన తర్వాత వీరు విల్లింగ్ ఇచ్చుకున్నారు, వీళ్ళు మేము వస్తాం ఆ జాబ్లకని. ఇప్పుడు రెవెన్యూ అంటే వాళ్ళకు గతంలో చేసిరు కాబట్టి అది ఒక బంగారు కొండ లెక్క కనబడుతుంది వాళ్ళకి జీపీఓ జాబు. ఆ జాబుకు మేము రావాలి. ఇది ఈ యంగ్ జీపీఓ అంటే అప్పట్లో విఆర్ఓ చేసిన వాళ్ళు నీకు తెలిసే కానీ విఆర్ఓ వ్యవస్థ డిఫరెంట్. మళ్ళీ జూనియర్ పంచాయతీ కార్యదర్శి డిఫరెంట్, టోటల్లీ డిఫరెంట్. వాళ్ళ అది వేరు ఇది వేరు. ఏమేమి ఉంటాయి దీనిలో వర్కులు అంటే జీపీఓ జాబ్ అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి భూరికాడు వ్యవసాయ భూమి, వ్యవసాయం సంబంధించిన ప్రతి భూ రికార్డు సంబంధించినటువంటి ఇల్లు రికార్డు పంచాయత్ సెక్రటరీ చూసుకుంటాడు. ఈ రికార్డు మాత్రమే వ్యవసాయం సంబంధించిన పూర్తి రికార్డ్స్ లో చెరువులు, లక్షలు కోట్లకు సంబంధించిన అన్ని ప్రతి విషయం. ఒక ఫారెస్ట్ ల్యాండ్ తప్ప ఈ జీపీఓకు సంబంధించి అన్ని చూస్తాడు, అన్ని విధులు. ఒక వ్యక్తి చచ్చిపోతే కూడా పంచనామా చేసేది ఈయననే, గ్రామ పాలనా ఆఫీసరే. కాబట్టి ప్రభుత్వానికి ఆలోచన నిరుద్యోగులతో భర్తీ చేయాలనే ఆలోచన ఉంటే ఈరోజు తక్షణమే 7404 జీపీఓ పోస్టులకు మీరు నోటిఫికేషన్ విడుదల చేయండి. 10 లక్షల మంది నిరుద్యోగుల ఆశలను మీరు నెరవేర్చండి అని మీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైట్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీకు 6 నెలల నుంచి అపాయింట్మెంట్ ఇస్తలే. మరి ఇస్తలేడు అని చెప్పి మీరు సీఎంకి ఎందుకు ఆర్జీ పెట్టుకోకూడదు? మేము సీఎంకు లెటర్లు కూడా రాసినాం. ఆయన అపాయింట్మెంట్ ఎందుకు తీసుకోకూడదు? మీరు మేము వెళ్ళినాం, సెక్రటరీకి వెళ్ళినా కానీ ఆయన కలవట్లేదు కదా. ఇప్పుడు మేము ఆ సెక్రటరీ మనకు ఫార్మాలిటీ అసలు ఆ పైకి ఎక్కనీక మనకు అవకాశమే లేదు. లేదు మేము పోయి చూసినాం, నేను పోయినా కదా. లేదు ఆ పైకి ఎక్కనీక మనకు అవకాశం లేదు. ఇప్పుడు మారిపోయింది చూడు నువ్వు. చాలా మరిందా? ఏమంటారు లోపలికి గేట్ కాడికి పోతే? గేట్ కాడికి పోతే ఎవరు కలవరు, మంత్రులు లేరంటారు. గతంలో ఫస్ట్ వచ్చినంత స్టార్టింగ్ లో ఉత్సాహం ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం మాకు ఇప్పుడు
సన్నగిరి ఎవరైనా సీఎం ను కలవాలన్నా మంత్రులను కలవాలన్నా మినిమం కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మీరు ఫాలో అవుతారా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఫస్ట్ ఎందుకు కామండి, మేము ఫస్ట్ ఓఎస్డీ గారు పోతాం కదా, పోయి అడుగుతాం కదా, ఇంకో పలానా వ్యక్తులం వచ్చినాము, పలానా విషయం మీద మేము కలవాలనుకుంటున్నాము, మాకు మంత్రి గారికి మా యొక్క విషయాలు చెప్పండి, మీ విషయం గురించి కలుస్తున్నామంటే ఓఎస్డీ సమాధానం లేదు. నేనేమంటున్నామంటే ఈ ప్రభుత్వము ఈ జీపీఓ వ్యవస్థని తీసుకొచ్చింది భూభారతిని అమలు చేయనిక. మీరు ఆ 10,954 పోస్టులను యంగ్ స్టార్ డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళతో ఫిల్ చేయి, ఎంతో మంది నిరుద్యోగులు బాగుపడతారు కదా. రైట్. కానీ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి లేదు. సరే ఇప్పుడు దక్కిందే అని ఇప్పుడు మాకు 7,404 దక్కినాయి చివరకు. 10,000 పైన రావాలి, 10,954 రావాలి మా నిరుద్యోగులకు. కానీ మాకు ఏదో ఇంకా వచ్చిందే మాకు అన్నట్టు ఇప్పుడు 7,404 ఉన్నాయి. అవి కూడా ఈ లచ్చిరెడ్డి ఈ లెటర్లు ఇచ్చి ట్రెసా సంఘం ఏదేదో పెద్ద లాబింగ్లు చేసి అవి కూడా వాళ్ళే తిందామంటే అది కరెక్ట్ కాదు కదా. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది లాస్ట్ నేనేమంటున్నా అంటే ఒకవేళ 33 జిల్లాల్లో జీపీఓకి సంబంధించినటువంటి కార్యాచరణ 33 జిల్లాల్లో జరుగుతుంది ఇప్పుడు. మీరు మొత్తం ప్రెసిడెంట్ 7,404 జేఏసీ ఏర్పాటు చేస్తున్నాం. జీపీఓకి సంబంధించి ఆస్పిరెంట్ సంబంధించి ఒక సంఘంగా జేపీఎస్ ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే 7,404 పోస్టులకు మీరు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయండి. పొంగులేటి గారు మీరు స్పష్టమైన ప్రకటన చేయండి. రేవంత్ రెడ్డి గారు మీరు అధికారికంగా మీరు నోటిఫికేషన్ ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, మీ నిరుద్యోగుల తరఫున 7,404 జీపీఓ పోస్టులను తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయండి, లైబ్రరీలో పోయి చదువుకుంటాం. మంచిది. అయితే జీపీఓలో సిలబస్ ఏముంటుంది, మీకు ఏమైనా ఐడియా ఉందా? జీపీఓ సిలబస్ ప్రకారం నేను ఏమంటున్నానంటే అసలు నోటిఫికేషన్ సిలబస్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి దాని గురించి ఇప్పుడు చర్చ ఎందుకని నేను అంటున్నాను అంతే. సిలబస్ ఏముండే ఛాన్స్ ఉంటుంది అంటే 100% సిలబస్ మాత్రము చట్టమే పెడతారు. గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ ఎలా జరిగిందో విఆర్ఓ అది వేరు, అసలు విఆర్ఓనే కాదు ఇది గ్రామ పాలన ఆఫీసర్, టోటల్లీ డిఫరెంట్. విఆర్ఓ బాధ్యతలు అధికారాలు ఉంటాయి కానీ ఇంకా ఎక్స్ట్రా అధికారాలు కట్టబెట్టారు కదా పథకాలు. అప్పుడు విఆర్ఓని ఎట్లా రిక్రూట్ చేసేది? అప్పుడు విఆర్ఓని గ్రూప్ 4 కింద రిక్రూట్ చేసేది. ప్రస్తుతం గ్రామ పాలన సిసిఎల్ఏ రిక్రూట్ చేస్తుంది. మన 129 జీవో ప్రకారం రిక్రూట్ చేయాలి జీపీఓ సిసిఎల్ఏ అంటే కమిషనర్ ఉంటారు కదా, రెవెన్యూ కమిషనరేట్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి చేయాలి. గతంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎట్లయితే జేపీఓస్ 9,335 పోస్టులు ఎట్లయితే భర్తీ చేసిందో ఇప్పుడు సిసిఎల్ఏ నోటిఫికేషన్ ఇచ్చి డిస్ట్రిక్ట్ వైజ్ గా జిల్లాల వారీగా ఫిల్అప్ చేయంటారా? జిల్లాల వారీగా ఫిల్అప్ చేస్తారు. ఈ రాష్ట్ర స్థాయి పోస్టులు కాదు కదా, 90% స్థానికులకు దక్కాల. అదే రైట్. అయితే భూభారత్కి ధరణికి తేడా ఏమైనా చెప్తావా? అంటే వాస్తవానికి ధరణి అనేది దోపిడే. వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశంసిస్తున్నా ఈ విషయంలో. మంచిదేనా? భూభారత్ అనేది చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంది దానికి సంబంధించిన విషయాలు. నేను మొత్తం దాన్ని చెప్పు కొంచెం. భూభారత్ ఏమంటే గ్రామంలో ఫస్ట్ అప్లికేషన్ గ్రామ స్థాయిలో పెట్టుకోవాలా, జీపీఓకు పెట్టుకోవాలా. ఈ జీపీఓకు పెట్టుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ఈ జీపీఓ గతంలో పై ఆఫీసర్లకు వీళ్ళకు అధికారులు ఉండడం వల్ల పెద్ద లాబింగ్ జరిగేది. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి రైతు డైరెక్ట్ ఆఫీస్ స్థాయికి మండల ఆఫీస్కి రోజు తిరగాలనా అండి? ఈ జీపీఓ వల్ల ఏమైతుందంటే మండల ఆఫీస్ కు తిరిగే పని తప్పిపోద్ది. ఎట్లయితే పంచాయతీ సెక్రటరీ కూర్చేసుకొని కూర్చుంటాడు, ఈ జీపీఓ కూడా గ్రామంలో కూర్చేసుకొని కూర్చోవాలి. ప్రతి భూ సమస్యని భూమి మీదకి పోయి చూడాలి. పని అయితే కదా అప్పుడే తెలిసిపోతుంది. ఆడపోతే జనాలు కూడా ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ మీద ఎంత ఒత్తిడి ఉంటుందో ఇప్పుడు ఈ గ్రామ పాలన ఆఫీసర్ మీద కూడా అంత ఒత్తిడి ఉంటుంది. ఈ భూభారతి మీద తప్పు చేయడానికి వీలు ఉండదు, లేట్ చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు గాఢంగా పోతాననే అంటాడు, ఏమయ్యా మా భూమి ఏమైందని అంటాడు. ఈ ఊళ్ళనే తిరుగుతాడు కదా. అప్పుడు ఉండే విఆర్ఓనేమో ఆయన ఢిల్లీకి రాదు, ఆయన దొరకపోయేది. నేను అదే ఈ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్న విషయంలో. ధరణిలో ఏమేమి ఉండే తప్పులు? ధరణిలో మొత్తం అసలు నీవు స్లాట్ బుక్ చేసినావంటే కథం, ఆడు ఎవరు లేకున్నా సరే నువ్వు నేనుంటే చాలు, నా పేరు మీద నీ పేరు మీద నా పేరు మీద చల్ కేల్ కదా దుకాన్ బంద్. అయితే దీని వల్ల ధరణి వల్ల మంచి పని చేసిరు కానీ మీతో నింపితే బాగుంటుంది అంటారు నిరుద్యోగులతో. ఈవెన్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వమంటారు ఎవడన్నా. సరే నేనేమంటే మానవతా దుకాణంతో వాళ్ళకి ఆశలు ఉన్నాయేమో. 129 జీవో తీసుకొని వచ్చారు మీరు. ఆ 129 జీవో ప్రకారం మీరు 3,550 మంది నింపేసిరు కదా, ఆర్డర్స్ రెడీ అయి పెట్టుకున్నారు ఇట్లా టేబుల్ మీద. చల్ వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాలి, మాకు ఈ నోటిఫికేషన్ ఇవ్వండి. 7,000 అట్లీస్ట్ అంటారు. 7,404 అట్లీస్ట్ ఇవ్వండి. అర్హత ఉన్న వాళ్ళు కూడా. ఇంకో విషయం ఏంటంటే మైపల్ అన్న
3550 మందికి సంబంధించినటువంటి వాళ్ళు జెన్యున్ వల్ల కాదని మాకు ఇప్పటికీ అనుమానాలు వస్తున్నాయి. అందరికి డిగ్రీ ఉందని మాకు అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కరెక్ట్ జరిగిందని అనుమానాలు వస్తున్నాయి. చాలా అనుమానాలు ఉన్నాయి. వాటి మీద కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. నివృత్తి చేయాలి. అవన్నీ నివృత్తి చేసి జీరో సర్వీస్ అన్నావు 129 ప్రకారం నువ్వు పాత ఉద్యోగి జీరో సర్వీస్ పెడితే ఆ సర్వీస్ వదులుకొని ఈ సర్వీస్ ఎందుకు వస్తాడు? జీరో సర్వీస్ నాకు అర్థం కాలేదు. జీరో సర్వీస్ అంటే ఇప్పుడు జీపీఓలో జాయిన్ అవుతాడు కదా. జీపీఓలో జాయిన్ అయినప్పుడు గతంలో చేసినటువంటి ఆ ఉద్యోగానికి సంబంధించిన సర్వీసు యాడ్ కాదు. జీరో సర్వీస్ మళ్ళీ 2 years ప్రొబిషన్ పీరియడ్ వర్తిస్తుంది ఇందులో. అవును. కాబట్టి నాకు తెలిసి ఆ 3550 మందికి ఆర్డర్స్ ఇచ్చినా కానీ అలా సగం మంది పిక్కొని పోతారని నా ఉద్దేశం. అర్థం కాలే. మళ్ళీ ఇప్పుడు 3550 మందికి ఇస్తాంగా వాళ్ళ సగం మంది జాయిన్ గారు 15 రోజులు టైం పెడతారు. ఆ 15 రోజుల్లో జాయిన్ అవుతారా? కొందరికి ఇష్టం ఉండదు, కొందరికి ఇష్టం ఉంటుంది. అరే ఏ లోల్లి రాబాయి ఈ సర్వీసులే నిమ్మలంగా ఉన్నావు ఇక రిటైర్ అవుదాం ఎందుకు ఇప్పుడు ఆ తలనొప్పి. దాంట్లో కూడా ఏజ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది. ఓయమ్మ ముసలోళ్ళు, చాలా మంది ముసలోళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళే మొత్తం. అసలు అలా అడగకపోయినా వీళ్ళు అనవసరంగా అది. అయితే ప్రభుత్వం కొంచెం మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిందన్న నేను ఈ విషయంలో. నేను ప్రభుత్వాన్ని ఎట్లా అంటే అరే వాళ్ళు ఆ జాబ్ పోయిందని ఒక భావంతో ఉన్నారు కదా, చలో ఒక అవకాశం ఇద్దాం. అయితే అవకాశం కూడా ఎట్లా ఇచ్చింది వాళ్ళ మీద వాళ్ళు ఎక్కడెక్కడ చెట్టుకోలు పుట్టకొక్కలు అయ్యారు. ఒక అవకాశం లోకల్ ఇద్దాం అనుకున్నారు. ఒక లోకల్ ఇద్దాము ఒక అవకాశం ఏంటంటే ఈ కేసీఆర్ మా విఆర్ వ్యవస్థను రద్దు చేసే మాకు రెవెన్యూకి దూరం చేసే. అవును. అలా ఏదో కొండలు ఉండే అన్నిటికీ మించి అలా అలవాటు పడ్డ ఊరు నుంచి దూరం చేసే. సరే ఎవరెవరైతే జిల్లా ఉన్న వాళ్ళు కూడా వేరే జిల్లా అయితే విల్లింగ్ ఇచ్చింది అనమాట. విల్లింగ్ 129 జీవో తీసుకొచ్చింది. ఇప్పుడు డిగ్రీ అర్హత ఉండాలి. నెక్స్ట్ వాళ్ళకు మీరు జీరో సర్వీస్ ఇవన్నీ స్థానికంగా ఉన్నటువంటి అన్ని చూసుకున్న 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇవన్నీ తీసుకుంది కదా. ఇవన్నీ తీసుకుంది కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చింది. మొత్తం జీపీఓ జాబులు మొత్తం పాత రెవెన్యూ హక్కులు కాదు. ఏదో మీకు అవకాశం ఇచ్చింది. ఇంతమంది 3550 మంది మీరు సెలెక్ట్ అయ్యారు, మీకే ఆర్డర్స్ ఇస్తున్నాం తీసుకోవాలి. కానీ వీళ్ళు కాదు, ఇంకా మళ్ళీ అవి మాకే కావాలని లాబింగ్ లేనా లచ్చిరెడ్డి వల్ల ఇదంతా జరుగుతుంది. లచ్చిరెడ్డి వల్లనే అవుతుంది. నవీన్ మిట్టలు గవర్నమెంట్ ఏజ్ చెప్తే అది ఇంటర్ కాబట్టి. మరి ఇప్పుడు మీరు లచ్చిరెడ్డిని కలవలేకపోయారు. మేము ఎందుకు జీపీ వాళ్ళని లచ్చిరెడ్డిని కలుస్తాము? మీకు అడ్డుగా ఉన్నాడని మీరు భావిస్తారు కదా. లచ్చిరెడ్డి ఏం చేయగలుగుతాడు? లచ్చిరెడ్డి మాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది కదా. రోజుకో లెటర్. వ్యతిరేకంగా ఎందుకు చేస్తున్నావు అని మీరు అడగొచ్చు కదా. మీకు ఆ రైట్ ఉంది కదా. రైట్ కాదు, మేము నిరుద్యోగుల మీద తలుచుకుంటే లచ్చిరెడ్డి నేను ఒకటే చెప్తున్నా, ఏమైనా చేస్తాము మేము. మా నిరుద్యోగులు ఆ 10,954 పోస్టులు కూడా మాకు కావాలని మేము ఫస్ట్లో డిమాండ్ చేసినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఒక అవకాశం కల్పించింది మీ డిపార్ట్మెంట్కు. ఆ అవకాశం సద్వినియోగం చేసుకోండి. పూర్తిగా మాతోటి నింపాలని ప్రభుత్వం మీద పోవడం ఇది కరెక్ట్ కాదు. జీపీఓ పోస్టులని 7,404 జీపీఓ పోస్టులని మా నిరుద్యోగులతో భర్తీ చేసి 10 లక్షల మందికి అవకాశం కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము. నిరుద్యోగ అయితే ఫైనల్ గా ఇప్పుడు నిన్న ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా అని కవిత చేసింది. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినందుకు మీరు అక్కడ వెళ్ళి కవిత గెలిచిరా? మరి మీ జీపీఓ సమస్యలు నేనేమంటున్నా అంటే జీపీఓల మీద చేయడం మోస్ట్ ఇంపార్టెంట్, కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిరని చేయడం ఇంపార్టెంట్? ఇప్పుడు ప్రతిపక్ష నాయకురాలు తెలంగాణ జాగృతి, జాగృతి కాదు. జీపీఓలు అంతా తెలంగాణ వాళ్ళే కదా. అవునన్నా. తెలంగాణ జాగృతి, తెలంగాణ జీపీఓలకు పనిచేయనా, కేసీఆర్ కు ఒక కన్నులాగా పనిచేయనా? వాస్తవానికి మీరు అడగాల. మీరు అక్కడికి వెళ్ళి ఒక 50 మంది 100 మంది అడగాలని కవిత యొక్క విధానాలు ఏందో ఆ కవికే తెలవాలి. కవికే తెలియదు. ఆ కవి అంటే కేసీఆర్ కాదు. మీరు ఉద్యమం చేసేటప్పుడు అట్లాంటి వాళ్ళని కూడా మీరు కలవాలి. మేము ఈ నిరుద్యోగులం ఉద్యమం చేసినప్పుడు అట్లాంటి వాళ్ళని కలిస్తే ఏం చేస్తా అంటే ప్రభుత్వం మా మీద ఒక ముద్ర వేస్తుంది. ఏమని? వీళ్ళు పార్టీలు వెనక ఉన్నారు, ఇన్స్టిట్యూట్లు వెనక ఉన్నారు, ఈ బాధలను నాకెందుకన్నా వాళ్ళని కలిసి ఏం కాదు. మీరు మాట్లాడమని అడగవచ్చు, తప్పేముంటది. వాళ్ళని మీరు బయట ఉండి స్పందించండి తప్ప మేము మిమ్మల్ని కలవము. మా నిరుద్యోగ సమస్య మీకు తెలియదా? కవిత మీకు కవితను అడగరు కదా మీరు ఇప్పుడు? ఎందుకంటే ఒక కేసీఆర్ కోసమే ఇంత కొట్లాడుతుంది కదా నోటీస్ ఇచ్చినందుకు. మీరు 10 లక్షల మంది ఉన్నారు కదా, అసలు మీకోసం మీరు పోకపోయినా ఆమె ఒక ధర్నా చేసుకోవచ్చు కదా. ఆమె అట్లా ఏదు. ఆమె కేసుల నుంచి బయట పెట్టడానికి పార్టీ పెడుతుందని రూమర్స్ క్రియేట్ అయినాయి అంతే తప్ప ఇప్పుడు ఆమె మా నిరుద్యోగ సమస్య ఆమె ఎత్తుకుంటుంది. కేసీఆర్ కు నోటీస్ ఇవ్వడం అంటే తెలంగాణ 4 కోట్ల మందికి నోటీస్ ఇవ్వడం. ఈ కేసీఆర్ మా నిరుద్యోగుల పాలిట శత్రువు. ఎందుకు చెప్పనా? శని శత్రువు. వాడు వద్దనే వాడిని తీసేసినాం. ఇక వాడు మాకు అవసరం లేదు. ఇక వాడు అలానే పండుకొని మీకు అవసరం లేదు. వాడు మాకు అవసరం లేదు. ఇప్పుడు కూడా మీకు నోటీస్ ఇచ్చినట్టు మీ జాతి పిత అంటుంది.
వాడు ఏ జాతికి పిత? మీరు ఆ నిరుద్యోగ వెలమ జాతికి పిత మాకా? నిరుద్యోగులకు జాతి పిత. నిరుద్యోగులకు జాతి పిత ఎవరు కాదండి. ఎవరైతే పోరాడతారో మా కోసము, నిరుద్యోగుల తరపున ఎవరైతే పోరాడతారో వాళ్ళే మాకు సంబంధించినటువంటి. ఇప్పుడు కేసీఆర్ మీకు న్యాయం చేస్తాడు అనుకోవట్లేదా? కవిత కేసీఆర్ అసలు కేసీఆర్ చేసినట్టు అతి పెద్ద తప్ప మీకు రివీల్ చేయనా అన్న? చెప్పండి. కేసీఆర్ అనే ఒక దొంగ, కేసీఆర్ అనే ఒక దొంగ ఎంత పెద్ద కుట్ర చేసిండు తెలుసా మా నిరుద్యోగుల మీద? ఏం చేసిండు? 61 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ ఉద్యోగుల పదవీ విరమణ వయసుని 58కి పెంచి ఈ రోజు 61 పెంచిండా? 58 ఉన్నది 61కి పెంచిండు. 61కి పెంచడం వల్ల 3 ఏండ్లు పెంచడం వల్ల 3 లక్షల ఉద్యోగాలకు కోదేసిన అట్లాంటి గనుడు వాడు. వాని జోలికి మేము రాము, వాని అసలు మేము కన్సిడరే చేయము అంతే. నిజంగా నిరుద్యోగులకు అంత ద్రోహం అవు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి అన్న. మీరు మేధావులు, మైపాలన్నా మీరు మేధావులు, మీరు ఇలాంటి మేధావులు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు 61 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెంచడం వల్ల 3 లక్షల ఉద్యోగాలకు గండి పడ్డట్టే. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారు మీరు కూడా విరమించుకోండి. 1 సంవత్సరం పెంచాలంటే 1 లక్ష ఉద్యోగాలకు వాయిదా వేయడమే. పదవీ విరమణ 61 నుంచి 62 పెంచడం అంటే ఏందన్నా? 1 లక్ష ఉద్యోగాలను వాయిదా వేయడం, లేట్ చేయడం అన్నట్టే. ఈ ప్రభుత్వానికి తగదు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా రేవంత్ రెడ్డి వాయిదా వేసుకో అని చెప్తా అన్నాను. నువ్వు ఇట్లా అంటున్నావు. హరీష్ రావు ఏమంటుంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నిరుద్యోగులు అందరూ కలిసి మాకు 100 సీట్లు ఇప్పిస్తారు అంటూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు హరీష్ రావు నమ్ముతావు మరి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు చెప్పినట్టు రేపు హరీష్ రావు నేను చేస్తా అంటున్నాడు. 100 సీట్లు వస్తే హరీష్ రావు చేస్తాడా? కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వము స్పష్టమైన మెజార్టీ ఇచ్చింది. ఇప్పుడు ఆ ఎన్నికల గురించి మాట్లాడుకోవడం సరే 3 ఇయర్స్ తర్వాతనే 3 ఇయర్స్ తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో అనేది రాజకీయాలు. 100 సీట్లు వస్తాయి అంటున్నాడు హరీష్ రావు. 100 కాదు, వాని సున్నా, వాని బొందలు వేసుకోమని 100 సీట్లు. ఆడు సున్నానే, వాని ఇదే చెప్తున్నా. అరే ఎంపీ సున్నా వచ్చినాయి, రేపు మొత్తం సున్నానే కొడుకులు. అసెంబ్లీలో మాట్లాడారు హరీష్ రావు ఇట్లా మీ జీపీఓల కోసం. ఎప్పుడయ్యా ఆయన తీరికే ఉంటేగా వాళ్ళ కుటుంబ పంచాయతీలనే ఉన్నారు. మా 10 లక్షల మంది జీపీఓ ఆస్పిరెంట్ గురించి ఆయనకేం అవసరమా? ఇప్పుడు కేటీఆర్ కూడా డల్లాస్ పోయిండు. అక్కడ వెళ్ళి అసలు నిరుద్యోగులు ప్రజలు ఏడుస్తారు కేసీఆర్ ఓడిపోయినందుకు అని చెప్తుండ్రు. వాడు మొత్తం కల్లాసు ఆడి రాష్ట్రానికి కల్లాసు పట్టించిందే వాడు. వాడి గురించి ఏం మాట్లాడుతుంది చెప్పు? ఇప్పుడు వాళ్ళు అట్లా చేస్తే వీళ్ళు ఇట్లున్నారు. నేను వాడు అట్లా ఉండనే రేవంత్ రెడ్డి గారికి గద్దెరెక్కించినాము. వీళ్ళు ఉన్న దాంట్లో కొంత బెటర్ గానీ ఇంకా మార్చుకోవాలంటారు. ఇప్పుడు నేనేమంటున్నా, ఈ ప్రభుత్వం మరి అంత దారుణంగా ఏం లేదు, కేసీఆర్ అంతా లేదు. కాకపోతే వీళ్ళు అట్లా కేసీఆర్ లాగా తయారవుతారు, రోజు రోజుకు మెల్లమెల్లగా మొండి అవుతారు, మెల్లమెల్లగా మరో కేసీఆర్ లాగా తయారవుతారు. అట్లా తయారు కాకపోతారా అంటున్నాం మేము. ఈ ప్రభుత్వం నష్టం మీకే, నష్టం మళ్ళా మీకే అవుతుంది. మేము ఇప్పుడు గద్దెనెక్కించిన వాళ్ళము గద్దె దింపడం మాకు పెద్ద సమస్య కాదు కదా. రైట్. ఒకవేళ మీకు జీపీఓ 7,000 జాబులు డైరెక్ట్ 7,404 డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేస్తే మీరు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉంటారా? ఇప్పుడు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉండమా అనేది తర్వాత విషయం. మాకు నోటిఫికేషన్లు ఇవ్వండి ఫస్ట్. ఇప్పుడు సానుకూలత ఏముంది? రాజకీయాలు అంటే క్షణాలు మారుతుంటాయి. రాజకీయాల గురించి మాకు అవసరం లేదు. ఉద్యోగులలో కొంత సానుకూలత ఏర్పడుతుందా కొద్ది మందిలన్నా? అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను ఏమంటున్నాను అంటే 10 లక్షల మంది చదువుకుంటారు. చదువుకున్నప్పుడు నువ్వు స్థానిక సంస్థల ఎన్నికలకు 10 లక్షల మంది ప్రచారానికి పోరు కదా, నీకు ఫేవర్ అవుతుంది కదా. ఈ విషయం కూడా మీకు తెలియకపోతే నేనేం చెప్పలేను. సంతృప్తిగా అయితే ఉంటారు. 7,404 జీపీఓ పోస్టులకు నోటిఫికేషన్ వస్తే 10 లక్షల మంది అప్లై చేసి లైబ్రరీలో చదువుతారు. జాబ్ వచ్చిన రాకుండా సానుకూలత, జాబ్ అవకాశం కల్పించడం బెటర్. చెప్పుకోవడానికి ఎలక్షన్ల నేను ఏమంటున్నాను అంటే వాళ్ళైతే ఎలక్షన్ లో చెప్పుకోవడానికి 10 లక్షల మందికి జాబ్ వస్తుంది నేను అనట్లేదు. 7,000 మందికి వస్తుంది. 7,000 మందికి వస్తుంది. కానీ ఒక అవకాశం వస్తుందనే ఒక ఆశ, చదువు. ఇప్పుడు ఎవరికైనా ఆశ ఉంటుంది. మనిషి అంటేనే ఆశాజీవి అన్నగారు. ఇప్పుడు ఆశ ఉంది. 7,404 పోస్టుల్లో మేము ఒకటి కావాలని 10 లక్షల మందికి ఉంది. 10 లక్షల మంది చదువుతారు. 10 లక్షల మంది చదువుతారు అంటే ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్, బుక్స్, క్యాంటీన్లు ఇవన్నీ నడుస్తాయి. హైదరాబాద్ కలకలాడుతుంది. 10 లక్షల మంది వస్తారు హైదరాబాద్కు. ఒకసారి ఆలోచన చేయండి. మొత్తం అన్ని స్టడీ సెంటర్లో నిండిపోతారు. మనీ సర్క్యులేషన్ జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన జాబులు వచ్చే కూడా క్రీమ్ వస్తారు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వస్తారంటారు. ఇప్పుడు ఎవరైనా సరే అందరూ నాలెడ్జ్ ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగం ఎక్స్ట్రీమ్ ఉన్న వాళ్ళు వస్తారు అంటున్నా. ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడం వల్ల వస్తారు. చాలా నాలెడ్జ్ పీపుల్ వస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉరుకుల పరుగులు పెట్టి ఇస్తారు. ఇప్పుడు డిగ్రీ స్థాయి, యూనివర్సిటీల స్థాయిలో చదివినోడు జాబ్ కొట్టినప్పుడు మంచిగా ఉంటుంది. చూడండి, జూనియర్ పంచాయతీ సెక్రటరీ చక్కగా చేస్తున్నారు, మంచిగా చేస్తారు. ఇప్పుడు భూభారతి చట్టం వల్ల ఈ రైతులకు మేలు జరుగుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ రైతులు ఆ పాతులనే తీసుకుంటే న్యాయం జరగదని
నా ఉద్దేశం. ఈ కొత్త వాళ్ళని తీసుకోవడం ఎలా అయితే వీడు కొత్తగా జాబ్ వస్తే వీడు కొంచెం భయం ఉంటుంది. అవును, జాబ్ పోతే ఏమైనా భయం ఉంటుంది. వీడు గట్టిగా చేస్తాడు భూభారతి చట్టాన్ని స్ట్రిక్ట్ గా భూమిలో ఆడే కూర్చొని చేస్తాడు వీడు. రైట్ అర్థమైంది అన్నగారు. లాస్ట్ కి రాఘవేంద్ర రెడ్డికి ఒక్క మాట చెప్పండి. అన్నగారు ఏం అయితే పట్టించుకోవట్లే. ఈ పొంగులేటి గారు తక్షణమే జీపీఓ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఒక ప్రకటన చేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ ముఖ్యమంత్రి గారు కూడా మా నిరుద్యోగుల తరపున కొంచెము ఆలోచన చేసి మీరు కూడా పట్టించుకోరు. ఫస్ట్ మాకు అపాయింట్మెంట్లు ఇవ్వండి, చర్చలు చేయండి, మీతో మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నాం. అట్లీస్ట్ కన్విన్స్ చేయండి మమ్మల్ని కన్విన్స్ చేయండి. 7,404 జీపీఓ పోస్టులు వేసి మీరు ఎలక్షన్లకు పోండి, స్థానిక సంస్థల ఎలక్షన్ పోండి, మేము చదువుకుంటాం, మీరు ఎలక్షన్ చేసుకోరు. రైట్, అంతే అన్నగారు. మంచి ఐడియా. ఓకే, రామకృష్ణ. ఇదండి నిరుద్యోగుల సాక్షిగా ఏర్పడ్డ ఈ తెలంగాణ తర్వాత కేసీఆర్ నోడగొట్టింది కూడా ఈ నిరుద్యోగులే. ఎల్బీ స్టేడియంలో కూడా ఈ నిరుద్యోగుల పుణ్యమాన్ని నేను సీఎం అయినన్నావు, ముఖ్యమంత్రి జాబ్ ఇచ్చిర్రు నిరుద్యోగులు. కాబట్టి వీళ్ళు అడిగే డిమాండ్ కూడా న్యాయబద్ధమైన డిమాండ్ ఉంది. మీరు వేయడం వల్ల మీకు వచ్చే నష్టం లేదు. వీళ్ళకైనా శాలరీ ఇవ్వాలి, వాళ్ళకైనా శాలరీ ఇవ్వాలి. వాళ్ళకి ఆల్రెడీ జాబులు ఉన్నాయంట, వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. కాబట్టి 7,000కు పైగా ఉన్న ఈ జాబులనైనా జీపీఓలను తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేసి, సిలబస్ విడుదల చేసి, ఇంకా అవసరం అనుకుంటే వీళ్ళకి ₹1 కూడా వాళ్ళకి అప్లై చేయడానికి ₹1 కూడా తీసుకోమని చెప్పారు మీరు గతంలో. రూపాయి తీసుకోకుండా వీలైతే ఎంతమంది అయితే చదువుతారో అంతమందికి చదువుకోవడానికి కూడా మీరు డబ్బులు ఇస్తా అని చెప్పారు. ఒక నిరుద్యోగి ఒక కార్డు ఇస్తామన్నారు, అన్ఎంప్లాయ్మెంట్ కార్డు అని ఒకటి ఇస్తామన్నారు. మంచికి 5 లక్షల వరకు ఇస్తామన్నారు. డిగ్రీ చదివిన వాళ్ళకి ఇంత ఇస్తాం, ఇంటర్ చదివిన వాళ్ళకి ఇంత ఇస్తాం అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. అట్లా కాకపోయినా వాళ్ళు ఏమంటారు, మా డబ్బులతోనే మేము చదువుకుంటాం, మా డబ్బులే మేము తింటాము, మీరేం రూపాయి ఇచ్చినా ఇవ్వకపోయినా అట్లీస్ట్ ఆ 7,000 నోటిఫికేషన్ అన్న అర్హత ఉన్న వాళ్ళకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఫిలప్ చేయాలని డిమాండ్ చేస్తారు. వీళ్ళు అడిగేది చాలా న్యాయబద్ధమైన డిమాండ్ ఉంది. మీరు ఒకవేళ చేయకపోతే భవిష్యత్తులో కూడా వీళ్ళు మరి ఒక జీపీఓ కింద తెలంగాణ జీపీఓ జేఏసీ అని ఒకటి ఏర్పడుతుందట. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా కమిటీలు వేస్తామంటున్నారు. ఆ కమిటీలతోని రేపు ఒక భారీ బహిరంగ సభ కూడా పెడతా అంటున్నారు. రేపు మీరు స్థానిక సంస్థల్లో కానీ వచ్చే రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో కానీ మీకు దెబ్బ పడొద్దు అంటే కొంతన్నా కేసీఆర్ని ఆల్రెడీ అడగండి. నిరుద్యోగుల దెబ్బతోని ఆయన లేవ్వకుండా కోలుకోలేకుండా అయిపోయాడు. చెట్టుకోలు పుట్టకోలు అయిపోయారు. హరీష్ రావు ఒకవైపు, కేటీఆర్ ఒకవైపు, కవిత ఒకవైపు, సంతోష్ రావు ఒకవైపు, ఒకడు డల్లాసు, ఒకడు కల్లాసు, ఒకడు ఇందిరా పార్కు. నువ్వే ఇందిరా పార్కు ధర్నా చౌక్ ఎత్తేస్తే అదే ధర్నా చౌక్లో ఎత్తేసినోడు కోసమే ఎత్తేసినోడు కూతురు న్యాయం చేయమని చెప్పి కొట్లాడుతుందంటే మీ బతుకులు ఎట్లా బతుకులైనాయి? అట్లయితే మీ కాంగ్రెస్ వాళ్ళ బతుకులు అట్లా కావద్దంటే నిరుద్యోగులతో చర్చలు జరపండి. ఒకవేళ నిరుద్యోగులు ఏమైనా గొంతెమ్మ కోరికలని మీకు అనిపిస్తే చెప్పండి, ఇక వాళ్ళు తప్పు అడుగుతారు, ఇది తప్పని చెప్పండి. కానీ అపాయింట్మెంట్ ఇవ్వాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మీరు డబ్బులు పెట్టి నెక్స్ట్ గెలుద్దాం అనుకుంటారేమో, కానీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కు దెబ్బ పడుతుంది. కాబట్టి పొంగులేటి గారు అపాయింట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే సీఎం గారు దీని మీద సీరియస్గా తీసుకొని నిరుద్యోగులకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటూ, ఎవరైతే 10 లక్షల మంది నిరుద్యోగులు జీపీఓ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ మా పిఎంఆర్ టీవీ ఛానల్ తరఫున పూర్తి మద్దతు ఇస్తామని తెలియజేస్తూ జై జవాన్, జై కిసాన్, జై హింద్. ఈ వీడియోను ఈ జీపీఓకు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ప్రతి ఒక్కరు షేర్ చేస్తేనే మేము మళ్ళొక్కసారి మీలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేయడం కానీ ఏదైనా చేస్తాం. కనీసం స్టేటస్ పెట్టుకోకుండా, వీడియో షేర్ చేయకుండా, లైక్ చేయకుండా, కామెంట్ చేయకుండా, షేర్ చేయకుండా దయచేసి మమ్మల్ని జీపీఓల తరపున మాట్లాడాలని మాత్రం కోరుకోకండి. మేము మాట్లాడాలన్నా, మా ఛానల్ సపోర్ట్ చేయాలన్నా మీరందరూ పూర్తి మొత్తంలో ఈ వీడియోలను షేర్ చేయండి. వీలైన కాడికి పిఎంఆర్ టీవీకి ఎంతో కొంత మీకు వీలైన కాడికి ₹1, ₹2, ₹10, ₹100, ₹1000 సపోర్ట్ చేస్తే మేము మరింత మంది రామకృష్ణ లాంటి వాళ్ళతో ఇంటర్వ్యూలు తీసుకోవడం, మరింత పెద్ద మొత్తంలో ఉద్యమాలు చేయడం, అవసరం అనుకుంటే జీపీఓల తరపున ఒక పాట రాయించడం, ఫ్లెక్సీలు కొట్టియడం, కళాకారులను పెట్టుకోవడం, డప్పిస్టులను పెట్టుకోవడం, కెమెరామెన్లను పెట్టుకోవడం, ఎడిటర్లను పెట్టుకోవడం, ఇట్లా రకరకాలుగా ఉద్యమాన్ని ఉర్రూతలూగించడానికి రేపు ధర్నా చౌక్లో కూడా ఒక ధర్నా చేయడానికి, ఆర్ట్స్ కాలేజ్ ముందు ధర్నా చేయడానికి ఇదంతా అవసరం ఉంటుంది. కాబట్టి రాని వాళ్ళు కూడా ఎంతో కొంత సపోర్ట్ చేస్తే మా వంతుగా సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ, రేపు భవిష్యత్తులో కూడా గతంలో కొట్లాడినాం, మీకోసం కొట్లాడితే చాలామంది ఏమనుకుంటారు అంటే మా తల్లిదండ్రుల పుణ్యమనో మేము చదివితే జాబ్ వచ్చింది అనుకుంటున్నారు.
ఇప్పుడు 40-50 వేల మందికి జాబ్ వచ్చింది. మీ తల్లిదండ్రుల సపోర్ట్ మీకు ఉంటుంది, కానీ మీరు కష్టపడవచ్చు. కానీ మొన్నటి గవర్నమెంట్ పోకపోతే ఇప్పుడున్న 40-50 వేల మందికి జాబులు వచ్చేదా? మీ గుండె మీద చేతేసుకోండి. మీకోసం మేము ప్రాణాలకు తెగించి ఆడవాళ్ళ కాళ్ళు మొక్కి, అవ్వల కాళ్ళు మొక్కి, పత్తి చేనులలోకి వెళ్ళినాం, లేదంటే రోడ్ల మీద ఉన్న తల్లులకు కాళ్ళు మొక్కినాం. చేసి ఎంతో కొట్లాడి తొడగొట్టి మీసాలు మెలేసి కిడ్నాపులు చేస్తే, అరెస్టులు చేస్తే మాలాంటి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది. కాబట్టి ఆల్రెడీ జాబులు వచ్చిన వాళ్ళు, ఈ జాబులు రాని వాళ్ళ కోసం మీరు జాబ్ వచ్చిన వాళ్ళు 1000-500 సపోర్ట్ చేయండి, కృతజ్ఞతగా పెట్టుకోండి. ఈ పిఎంఆర్ టీవీని కానీ, మా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసిన కానీ, జాబ్ రాని నిరుద్యోగులను కానీ, జాబులు వచ్చిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటేనే మీకోసం మరింత చేయాలని ఉంటుంది. కానీ మాకు వల్లనే వచ్చింది అంటే మీరు ఎంత కష్టపడ్డా ఆ ప్రభుత్వం పడిపోకపోయినా, మళ్ళీ నోటిఫికేషన్ రాకపోయినా, మళ్ళీ రిజల్ట్ రాకపోయినా మీకు జాబులు వచ్చేది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి అని తెలియజేస్తూ, ఎవరికైతే జాబులు వచ్చినాయో ఈ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళందరూ కూడా మంచిగా 500-1000 ఈ ఉద్యమాలు చేసేటోళ్ళకి కానీ, ఈ ఉద్యమాల కోసం సపోర్ట్ చేసే ఛానళ్ళకి కానీ, రేపు రామకృష్ణ లాంటి వాళ్ళు కొట్లాడితే ఇట్లాంటి వాళ్ళకి కానీ రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి వెహికల్స్కో, పెట్రోల్కో, ఫుడ్కో అవుతాయి. ఒక ఉద్యమ అంటే నిరుద్యోగుల బాధలు, మీరు గత నిరుద్యోగులు ఇప్పుడు ఉద్యోగులు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోకపోతే ఈ ఉద్యమాలను ఎట్లా కంటిన్యూ చేయాలి, ఈ తప్పులు చేసే ప్రభుత్వ పెద్దలను, ఈ గద్దలను మేము ఎట్లా నిలదీయాలని మీకు అడుగుతూ, మీరందరూ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఈ నిరుద్యోగుల సమస్యల మీద కొట్లాడుతున్న వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.